ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రంట్లైన్స్ మీడియా. బీఎస్సీ బీసీఏ చేసిన వాళ్ళు ఐటీ ఫీల్డ్లో కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే టీసీఎస్ మీకోసం అయితే ఒక సూపర్ గోల్డెన్ ఛాన్స్ అయితే ఇచ్చింది. ఈ వీడియోలో నేను టీసీఎస్ బీఎస్సీ ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హైరింగ్ గురించి అయితే ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఎలిజిబిలిటీ, సెలక్షన్ ప్రాసెస్, శాలరీ, ట్రైనింగ్ అన్ని చెప్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, బికాస్ సెలక్షన్ క్రాక్ చేయడానికి స్మార్ట్ టిప్స్ కూడా ఇస్తాను. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అండ్ మీకు యూజ్ అయ్యే యూస్ఫుల్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే కనుక మేము జాబ్ నోటిఫికేషన్స్ అనేవి యూట్యూబ్ లోనే కాకుండా ఇన్స్టా పేజెస్ లో కూడా పోస్ట్ చేస్తాము. ఫ్రెషర్స్ అండ్ ఇంటర్న్షిప్స్ కోసం అయితే కనుక మేము ఫ్రంట్లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ పేజ్ లో పోస్ట్ చేస్తాం. దీంతో పాటు మీ అందరికీ యూజ్ అయ్యే యూస్ఫుల్ కంటెంట్ అయితే మేము ప్రతిరోజు పోస్ట్ చేస్తూ ఉంటాం. సో తప్పకుండా పేజ్ అయితే ఫాలో అయిపోండి. అలానే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కోసం కూడా మేము FLM Pro Network అనే పేజ్ లో అయితే మేము పోస్ట్ చేస్తాం. మీకు ఎక్స్పీరియన్స్డ్ జాబ్ రిఫరెన్స్ తో పాటు మీకు యూజ్ అయ్యే యూస్ఫుల్ కంటెంట్ అయితే మేము డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాం. తప్పకుండా ఈ 2 పేజెస్ అయితే ఫాలో అయిపోండి. ఇప్పుడు మనం టీసీఎస్ డీటెయిల్స్ లోకి అయితే వెళ్దాం. ఈ టీసీఎస్ వచ్చేసరికి బీఎస్సీ ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హైరింగ్ ఫర్ 2024 అండ్ 2025 బ్యాచెస్ అనమాట. ఇట్ ఈస్ ఏ గేట్ వే ఫర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఇంటూ ఐటీ కెరియర్స్. అంటే సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఐటీ కెరియర్ లో షిఫ్ట్ అవ్వాలనుకుంటే ఇది మీకు ఒక మంచి ఛాన్స్. ఇందులో మనం చూసుకుంటే కనుక ఈ హైరింగ్ ప్రోగ్రామ్ వచ్చేసరికి బీఎస్సీ బీసీఏ గ్రాడ్యుయేట్స్ అనమాట. అది కూడా 2024 అండ్ 2025 బ్యాచెస్. దీంట్లో మనం చూసుకుంటే కనుక మీకు కోడింగ్, డేటా అనలైటిక్స్ ఆర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద మీకంటూ ఒక ప్యాషన్ ఉంటే కనుక దీంట్లో మీరు మీ పొటెన్షియల్ అయితే చూపించుకుని మీరైతే ఈ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోవద్దు. మీరు ఇక్కడ డీటెయిల్స్ లో చూసుకుంటే కనుక రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ స్టేటస్ వచ్చేసరికి ఓపెన్ లో ఉంది. అండ్ డేట్ చూసుకుంటే కనుక 11th May 2025 సండేతో లాస్ట్ డేట్. టెస్ట్ మోడ్ వచ్చేసరికి ఇన్ సెంటర్, అంటే ఆఫ్లైన్ లోనే టెస్ట్ మోడ్ ఉంటుంది. టెస్ట్ డేట్ చూసుకుంటే కనుక విల్ బి కమ్యూనికేటెడ్ బై టీసీఎస్ ఐఎన్ అనమాట. మనం అప్లై చేసుకున్న తర్వాత మనకి డేట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ప్రిఫర్డ్ టెస్ట్ సెలక్షన్ చూసుకుంటే కనుక సెంటర్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్, అంటే మనం ఫస్ట్ అప్లై చేసుకుంటే మన నియర్ బై సెంటర్స్ అయితే మనకి దొరుకుతాయి. లేదు అంటే కనుక మనం మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వెంటనే అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే కనుక ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ బీసీఏ, బీఎస్సీలో మనం కోర్స్ చూసుకుంటే కనుక ఐటీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, డేటా సైన్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ బయోకెమిస్ట్రీ కూడా ఇచ్చారు. బి వొకేషనల్ లో చూసుకుంటే కనుక సిఎస్ ఆర్ ఐటీ ఇచ్చారు. ఓన్లీ బ్యాచెస్ 2024 అండ్ 2025 ఆర్ ఎలిజిబుల్ అనమాట. టెస్ట్ ఎలిజిబిలిటీ చూసుకుంటే మీకు మినిమం అగ్రిగేట్ పర్సంటేజ్ వచ్చేసరికి 50% ఆర్ అబోవ్ ఉండాలి ఇన్ ఆల్ సెమిస్టర్స్, ఆల్ సబ్జెక్ట్స్ అనమాట. ఆర్ ఈక్వివలెంట్ సిజిపిఏ ఇన్ ఈచ్ ఆఫ్ ది క్లాస్ 10th, 12th అండ్ డిప్లొమా అనమాట. తర్వాత చూసుకుంటే కనుక మీకు బ్యాక్లాగ్స్ అనేవి అసలు ఉండకూడదు అట్ ద టైమ్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ టీసీఎస్ సెలక్షన్ ప్రాసెస్ అనమాట. సో మీకు ఒకవేళ బ్యాక్లాగ్స్ ఉంటే విత్ ఇన్ టైంలో అయితే మీరు దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. దాంతో పాటు ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ ద కోర్స్ ఇస్ కంప్లీటెడ్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైమ్ డ్యూరింగ్ వితౌట్ ఎనీ బ్యాక్లాగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ టీసీఎస్. అంటే మీరు టీసీఎస్ జాయినింగ్ అయ్యే టైంకి అయితే మీకు ఏ బ్యాక్లాగ్ అయితే ఉండకూడదు. విత్ ఇన్ టైంలో అయితే కంప్లీట్ చేసుకుని ఉండాలి. అలానే ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషన్ వుడ్ నాట్ బి కన్సిడరబుల్ యాజ్ ఎలిజిబుల్ అని చెప్పి ఇచ్చారు వాళ్ళు. మనకి గ్యాప్స్, ఎడ్యుకేషన్ లో గ్యాప్స్ గురించి చూద్దాము. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ స్టూడెంట్స్ టు డిక్లేర్ గ్యాప్స్ ఇన్ ఎడ్యుకేషన్. టీసీఎస్ అప్లికేషన్ ఫామ్ లో మీకు ఏమన్నా ఎడ్యుకేషన్ లో గ్యాప్ ఉంటే కంపల్సరీగా మీరైతే డిక్లేర్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ లో. అలాగే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే మన గ్యాప్ వచ్చేసి షుడ్ నాట్ ఎక్సిడ్ 24 మంత్స్ అనమాట. అంటే 2 years కంటే ఎక్కువ గ్యాప్ అయితే ఉండకూడదు మనకి ఎడ్యుకేషన్ లో. ఒకవేళ మనకి అలా ఉంటే కనుక రిలవెంట్ డాక్యుమెంట్స్ ప్రూఫ్ యాజ్ అప్లికబుల్ విల్ బి చెక్డ్ ఫర్ గ్యాప్స్ ఇన్ ఎడ్యుకేషన్. అంటే మనకి గ్యాప్ లో ఎడ్యుకేషన్ ఉంటే కనుక మనకి డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు చెక్ చేస్తారు. కోర్స్ టైప్స్ చూసేసరికి ఓన్లీ ఫుల్ టైమ్ కోర్సెస్ విల్ బి కన్సిడర్డ్. పార్ట్ టైమ్ కోర్సెస్ ఆర్ కరెస్పాండెన్స్ కోర్సెస్ అయితే వాళ్ళు అసలు కన్సిడర్ చేయరు. ఓన్లీ మనం ఫుల్ టైమ్ కోర్స్ చేసిన అయితే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దర్ సెకండరీ అండ్ ఆర్ సీనియర్ సెకండరీ కోర్సెస్ ఫ్రమ్ ఓపెన్ స్కూలింగ్. అంటే కొన్ని ఓపెన్ స్కూలింగ్స్ లో కొంతమంది సెకండరీ ఎడ్యుకేషన్ చేసి ఉంటారు కదా, వాళ్ళకైతే ఎలిజిబుల్ అయితే చెప్తున్నారు. ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై ఇఫ్ ద అదర్ కోర్సెస్ ఆర్ ఫుల్ టైమ్. అంటే మీరు సెకండరీ ఎడ్యుకేషన్ ఒకవేళ ఓపెన్ స్కూల్లో ఉండి మిగతా ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అనేది అంటే గ్రాడ్యుయేషన్ అనేది మీరు ఫుల్ టైమ్ చేసి ఉంటే కనుక మీరు దీనికి ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. ఏజ్ చూసేసరికి 18 years ఉండాలి మినిమం. మాక్సిమం ఏజ్ వచ్చేసరికి 28 years. అంటే 18 to 20 years గ్యాప్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఎంట్రీ లెవెల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకంటూ ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు అది ఖచ్చితంగా టీసీఎస్ అప్లికేషన్ ఫామ్ లో అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల నెసెసరీలీ డాక్యుమెంట్ సపోర్టింగ్ దిస్ ఎక్స్పీరియన్స్
ఎక్స్పీరియన్స్ ఈస్ రిక్వైర్డ్ టు బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్. ఒకవేళ మీరు అప్లికేషన్ ఫామ్లో వర్క్ ఎక్స్పీరియన్స్ని కనుక మెన్షన్ చేస్తే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ని మీరైతే టీసీఎస్ సెలక్షన్ ప్రాసెస్ టైంలో అయితే మీరు దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అది మీరు మైండ్లో పెట్టుకుని మీరైతే మెన్షన్ చేయండి. వాట్ ఆర్ టీసీఎస్ ఇగ్నెట్ అండ్ టీసీఎస్ స్మార్ట్, ఈ రెండింటికి అసలు డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాము. టీసీఎస్ బిఎస్సి ఇగ్నెట్ సైన్స్ టు సాఫ్ట్వేర్ జర్నీ అనమాట. ఇందులో మనం చూసుకుంటే కనుక యూనిక్ కెరియర్ ఇనిషియేటివ్ ఫోకస్డ్ ఆన్ ఎంపవరింగ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ టు బికమ్ ఇండస్ట్రీ రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సైన్స్ గ్రాడ్యుయేట్స్ చాలా మంది అనుకుంటూ ఉంటారు సాఫ్ట్వేర్లోకి షిఫ్ట్ అయితే బాగుంది, ఐటీ కెరియర్ అయితే బాగుంది అనేసి. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్ అనమాట. వరల్డ్ క్లాస్ ఇనిషియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ టైలర్డ్ ఫర్ ఫౌండేషనల్ లెర్నింగ్ ఫర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్. సైన్స్ గ్రాడ్యుయేట్స్ కి మెయిన్ గా చూసుకుంటే కోడింగ్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు, లేదా ఏమైనా నాలెడ్జ్ ఉండకపోవచ్చు. సో వాళ్ళకి ఫౌండేషన్ నుంచి అయితే వాళ్ళు లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. పొటెన్షియల్ ఫర్ అప్ టు 2.5x శాలరీ గ్రోత్ విత్ ఇన్ 1 to 2 years. 1 to 2 years లో మీకు 2.5 ఈ శాలరీ గ్రోత్ అనేది ఉంటుంది. అలాగే ఎక్స్పోజర్ టు ఎమర్జింగ్ టెక్నాలజీస్ క్లౌడ్, బ్లాక్ చైన్, ఏఐ, ఎంఎల్, జెన్ ఏఐ, ఏఆర్, విఆర్, ఎక్స్ఆర్, రోబోటిక్స్ అండ్ మోర్ ఇలాంటి ఈ రీసెంట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కూడా మీరు నేర్చుకోవచ్చు. అలానే చూసుకుంటే కనుక ఎక్స్క్లూజివ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ టు పర్సూ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ విత్ 50% అకాడమిక్ క్రెడిట్ ఫ్రమ్ టీసీఎస్ ఐఎల్పి. టీసీఎస్ ఐఎల్పి నుంచి మీకు 50% క్రెడిట్ అయితే ఉంటుంది మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ పర్సూ చేయడానికి. అలానే ఇంజనీరింగ్ ఈక్వివలెంట్ రోల్స్ ఇగ్నైట్ అల్యూమినా ఎక్స్పీరియన్స్ సిమిలర్ వర్క్ క్వాలిటీ అండ్ గ్రోత్ యాజ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. సేమ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఎలాగైతే గ్రోత్ ఉంటుందో వాళ్ళతో ఈక్వల్గానే మీకు సైన్స్ గ్రాడ్యుయేట్స్కి కూడా గ్రోత్ అనేది ఉంటుంది. టెస్ట్ ప్యాటర్న్ చూసుకుందాం ఇప్పుడు. టీసీఎస్ ఐఆన్ ఈజ్ ద టెస్ట్ ప్రొవైడర్ ఫర్ టీసీఎస్ బిఎస్సి ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఈ టెస్ట్ కి అయితే ఖచ్చితంగా క్యాండిడేట్స్ అనేవి మస్ట్ అపియర్ ఇన్ పర్సన్ టు గివ్ ద టెస్ట్. ఖచ్చితంగా అయితే ఇన్ పర్సన్ లో అయితేనే మీరు టెస్ట్ అపియర్ అవ్వాలి. డ్యూరేషన్ వచ్చేసరికి మీకు 20 minutes ఉంటుంది. డివిజన్స్ వచ్చేసరికి 4 సెక్షన్స్ లో డివైడ్ ఉంటుంది. ఒకటి న్యూమరికల్ ఎబిలిటీ, సెకండ్ వర్బల్ ఎబిలిటీ, థర్డ్ రీజనబుల్ ఎబిలిటీ, ఫోర్త్ వన్ వచ్చేసి కోడింగ్. ఇది ఆప్షనల్ బిఎస్సి ఇగ్నైట్ వాళ్ళకి. ఎలా అప్లై చేసుకోవాలి అంటే స్టెప్ బై ప్రాసెస్ అనేది చెప్తాను. ఫస్ట్ టీసీఎస్ నెక్స్ట్ పోర్టల్లోకి అయితే లాగిన్ అవ్వాలి. తర్వాత మీ డీటెయిల్స్ విత్ ఆధార్ ఎన్ష్యూర్ యాక్యురసీ టు అవాయిడ్ డిస్క్వాలిఫికేషన్. మీరు మీ ఆధార్ వెరిఫికేషన్ కోసం మీ ఆధార్ కార్డ్ని అయితే ప్రొవైడ్ చేయాలి. అలాగే అప్లై ఫర్ టీసీఎస్ బిఎస్సి ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హైరింగ్ చూసేసరికి ఎగ్జిస్టింగ్ యూజర్స్కి అయితే మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేసి అండ్ క్లిక్ అప్లై ఫర్ డ్రైవ్ అని క్లిక్ చేస్తే కనుక మీకు ఈజీగా యూజ్ చేయొచ్చు. అలాగే న్యూ యూజర్స్ చూసుకుంటే కనుక మీరు కంపల్సరీగా రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అది నేను నెక్స్ట్ మీకు చెప్తాను ఏంటి అనేది. అసలు అనేది ఐటీ కేటగిరీ అనేది ఉంటుంది. మీరు అది సెలెక్ట్ చేసుకుని ఫామ్ ఫిల్ అవుట్ చేసి అప్లై ఫర్ ద డ్రైవ్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. టెస్ట్ మోడ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఇన్ సెంటర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ ప్రిఫర్డ్ లొకేషన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ నోట్ ఏమి ఇచ్చారంటే కెనాట్ బి చేంజ్ ఇన్ లేటర్. మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు తర్వాత చేంజ్ చేయడానికి అవ్వదు అని చెప్పి అయితే ఇస్తున్నారు. అప్లికేషన్ స్టేటస్ మనం ట్రాక్ చేయడానికి కోసం ఎన్ష్యూర్ ఇట్ షోస్ అప్లైడ్ ఫర్ డ్రైవ్. మీరు ఒకసారి అప్లై ఫర్ డ్రైవ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లైడ్ ఫర్ డ్రైవ్ అని వచ్చిందంటే మీకు అప్లికేషన్ స్టేటస్ మీకు సబ్మిట్ అయినట్టు మీరు ఆ అప్లికేషన్ని ట్రాక్ చేయొచ్చు అనమాట. మీకు కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ ఏంటంటే కనుక ఈ టెస్ట్ అనేది స్ట్రిక్ట్గా ఇన్ సెంటర్లోనే, రిమోట్ ఉండదు, ఆన్లైన్ ఆప్షన్ కూడా అవైలబుల్లో లేదు. టెస్ట్ సెంటర్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి అండ్ డిపెండ్స్ ఆన్ సీట్ అవైలబిలిటీ అనమాట. సీట్ అవైలబిలిటీ కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎర్లీ రిజిస్ట్రేషన్ ఎన్ష్యూర్స్ ప్రిఫర్డ్ లొకేషన్ అనమాట. మీరు ఎర్లీగా రిజిస్టర్ అయితే కనుక మీ ప్రిఫర్డ్ లొకేషన్లో అయితే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆల్ టెస్ట్ రిలేటెడ్ కమ్యూనికేషన్స్ విల్ కమ్ ఫ్రమ్ టీసీఎస్ ఐఆన్ ద అఫీషియల్ టెస్ట్ ప్రొవైడర్. మీకు టెస్ట్ రిలేటెడ్ కమ్యూనికేషన్ ఏదైనా కానీ అది ఫ్రమ్ టీసీఎస్ ఐఆన్ నుంచే వస్తుంది. అదర్ వెబ్సైట్స్ నుంచి కానీ అదర్ లింక్స్ నుంచి కానీ అయితే రాదు మీకు. అలానే ఇంకోటి చూసుకుంటే టీసీఎస్ డస్ నాట్ చార్జ్ ఎనీ ఫీజ్ ఆర్ యూజ్ ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ ఫర్ హైరింగ్. టీసీఎస్ వాళ్ళు అయితే ఏ ఫీజుని అయితే ఛార్జ్ చేయరు. మీకు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు, ఫ్రీగా వెళ్ళి రాయొచ్చు. బీ కాన్షియస్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ జాబ్ ఆఫర్స్ ఫ్రమ్ అన్అఫీషియల్స్ మెయిల్స్. కొన్ని మెయిల్స్ అనేవి అన్అఫీషియల్గా వస్తూ ఉంటే జాబ్ ఆఫర్స్ ఇస్తాం ఇట్లా అనేసి, అలాంటి వాటితో కాన్షియస్గా అయితే ఉండాలని చెప్పారు. తప్పకుండా ఈ ఛాన్స్ని అయితే మిస్ చేసుకోవద్దు. కంపల్సరీగా అందరూ అయితే అప్లై చేయండి. మీరు బీఎస్సీ చదివినా, బీసీఏ చదివినా, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అని ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. ఎండ్ డేట్ వచ్చేసరికి May 11th అనమాట. కానీ 2024-2025 బ్యాచ్ మాత్రమే ఎలిజిబుల్ దీనికి. తప్పకుండా చూడండి. మేము ఇక్కడ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మీరు క్లిక్ చేసిన వెంటనే మీరైతే డైరెక్ట్గా పోర్టల్లోకి అయితే వెళ్తారు.
ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి ఆపర్చునిటీస్ ఓపెన్ ఫర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ 2024 అండ్ 2025 బ్యాచెస్ అయితే ఇచ్చారు. రిజిస్ట్రేషన్ స్టాటస్ ఇంకా ఓపెన్ లోనే ఉంది. ఎండ్ డేట్ ఇచ్చారు. టెస్ట్ డేట్ విల్ బి కమ్యూనికేటెడ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా, ఇక్కడ రిజిస్టర్ అయినప్పుడు ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ అయి ఉంటే కనుక మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అప్లై చేసుకోవచ్చు. లేదు రిజిస్టర్ కాని వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నేను చెప్తాను. ముందు డీటెయిల్స్ లోకి వెళ్దాము. ఇక్కడ సేమ్ మేము డీటెయిల్స్ ప్రొవైడ్ చేసినప్పుడు మీరు ఏ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఉంది. అలా చూసుకుంటే కనుక స్టూడెంట్స్ ఫర్ బోత్ బీఎస్సీ ఇగ్నైట్ అండ్ స్మార్ట్ విల్ అండర్గో ఈ సింగిల్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్. అంటే బీఎస్సీ ఇగ్నైట్ వాళ్ళు స్మార్ట్ వాళ్ళు ఇద్దరు సింగిల్ ఇంటిగ్రేట్ టెస్ట్ లోనే ఉంటారు. టీసీఎస్ బీఎస్సీ ఇగ్నైట్ వాళ్ళకైతే ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. మీరు అప్లై చేసుకునే ముందు ఈ డీటెయిల్స్ అయితే క్లియర్ గా చదువుకోండి. అలాగే టీసీఎస్ స్మార్ట్ వాళ్ళకి కూడా ఇక్కడ మీకైతే డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. మీరు కూడా ఈ టెస్ట్ ఎలిజిబిలిటీ ఇవేంటి అనేవి చూసుకోండి. స్మార్ట్ వాళ్ళకి చూసుకుంటే కనుక యూ విల్ బి డిప్లాయిడ్ ఇన్ ప్రాజెక్ట్స్ అక్రాస్ వేరియస్ డొమైన్స్ ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్, క్వాలిటీ అష్యూరెన్స్, డేటా అనలిస్ట్ అండ్ వర్క్. ఇలా మీరు వేరియస్ డొమైన్స్ లో అయితే హైర్ చేసుకుంటారు మిమ్మల్ని ఒకసారి మీరు సెలెక్ట్ అయితే కనుక. అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక బ్యాచ్ 2024-2025 క్లియర్ గా అయితే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. లాగ్ ఆన్ టు ద టీసీఎస్ నెక్స్ట్ పోర్టల్ హియర్ వెరిఫికేషన్ డీటెయిల్స్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ మ్యాండేట్ టు అప్డేట్ యువర్స్ అని చెప్పి కరెక్ట్ అయితే ఇస్తున్నారు. ఇట్లా మీరు ప్రతి స్టెప్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది. సో తప్పకుండా అందరూ అయితే స్టెప్స్ అన్ని ఒక్కసారి చదువుకుని తర్వాత అయితే మీరు అప్లై చేయండి. ఇంపార్టెంట్ నోట్ అయితే ఇచ్చారు. ప్లీజ్ నోట్ దట్ దిస్ ఈజ్ ఎన్ ఇన్ సెంటర్ టెస్ట్. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇదైతే ఓన్లీ ఇన్ సెంటరే. ఆఫ్లైన్ అయితేనే ఉంటుంది, ఆన్లైన్ ఉండదు. ఆన్లైన్ ఆప్షన్ అస్సలు లేదు. కైండ్లీ ఇన్ఫార్మ్డ్ దట్ ద అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఇన్ ద రెస్పెక్టివ్ సెంటర్ విల్ బి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్. మళ్ళీ చెప్తున్నాను, ఎవరు ఫస్ట్ అయితే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ప్రిఫర్డ్ లొకేషన్స్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు సెంటర్స్ అనేవి. సో మీరైతే త్వరగా అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి అనేది చూసుకుంటే కనుక రిజిస్టర్ నౌ అని క్లిక్ చేసినప్పుడు మీరైతే ఇలా పోర్టల్లోకి అయితే వెళ్తారు. ఇలా మీరు రిజిస్టర్ నౌ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. న్యూ కమర్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ 2 కేటగిరీస్ అయితే ఉన్నాయి కదా, ఒకటి ఐటీ, ఇంకొకటి బీపీఎస్. ఇప్పుడు మనకి వీళ్ళు ఇచ్చిన బీఎస్సీ ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హైరింగ్లో అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది టీసీఎస్. ఇలా టీసీఎస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనము ఇలా టీసీఎస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ వెరిఫికేషన్ ఆఫ్ పర్సనల్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. మీరు ఇక్కడ మెయిల్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మెయిల్ ప్రొవైడ్ చేసినప్పుడు ఏంటంటే మీరు ప్రెజెంట్ ఏ ఈమెయిల్ అయితే వర్కింగ్లో ఉందో ఎక్కువగా యూజ్ చేస్తారో ఆ ఈమెయిల్ని అయితేనే ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే టీసీఎస్ వాళ్ళు మీకు త్రూ ఈమెయిల్ తోటే కనెక్ట్ అవుతారు. మీ టెస్ట్ సెంటర్ ఎక్కడని, టెస్ట్ డేట్ ఎప్పుడని, సెలక్షన్ ప్రాసెస్లో కూడా. సో తప్పకుండా ఇవైతే ఫాలో అయిపోండి. మీరు ఇక్కడ మీ ఈమెయిల్ వెరిఫికేషన్ అయినప్పుడు ఇక్కడ ఓటీపీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇలా ఓటీపీ అనేది ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్లోకి అయితే వెళ్తారు. సో ఇది నేను మీకు ఈ రోజు అయితే నేను చెప్తుంది, చాలా మీకు అందరికీ యూజ్ అయ్యే అప్డేట్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మీరు అప్లై చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు స్మార్ట్ టిప్స్ అయితే చెప్తున్నాను కదా, అవి ఏంటంటే డైలీ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ప్రాక్టీస్ అయితే చేయండి. అది కూడా టైం లిమిట్ ఉంటుంది. స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూడండి. సో ప్యాటర్న్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సింపుల్ ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయండి. ఇంటర్వ్యూలో కాన్ఫిడెన్స్తో మాట్లాడాలి కాబట్టి. అలానే రెజ్యూమే మీరు క్లీన్గా ప్రిపేర్ చేసుకోండి. ఫేక్ ఇన్ఫో అయితే అస్సలు పెట్టొద్దు. మాక్ ఇంటర్వ్యూస్ ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్తో ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఇంకా ఈజీ అవుతుంది. బేసిక్స్ మీద గ్రిప్ తెచ్చుకోండి. కమ్యూనికేషన్ ప్లస్ ఐటీ ఫండమెంటల్స్ అనమాట. ఎందుకంటే బీఎస్సీ బీసీఏ వాళ్ళకి కాబట్టి కొంచెం ఫండమెంటల్స్ ఎక్కువగా ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఎక్కువగా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని మీరు కనుక చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇవైతే మేము ఇస్తున్న మీకు స్మార్ట్ టిప్స్ అనమాట. ఇవి నా సైడ్ నుంచి మీకు ఇస్తున్నవి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, కామెంట్లో మీ డౌట్స్ అడగండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇలాంటి అప్డేట్స్ని మేము మీకు రోజు ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. తప్పకుండా మా ఛానల్ అయితే ఫాలో అయిపోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్.